కంపెనీలో షిఫ్ట్ డ్యూటీలు పెట్టుకొని పనిచేసినట్టే ఉన్నది ఎండానకాలం కథ. పొద్దుగాల నువ్వు చూసుకో మాపటిని నేను అరుచుకుంటా అని వంతులు పెట్టుకున్నారు మంచిగా. ఎండలతో పొద్దంతా ఓ తిప్పలైతే ఆనలతోటి పొద్దుముక్తే ఇంకో తిప్పలు. పట్నంలా జిల్లాలల్లా అంతటెట్లుందో పారి అరుచుకుందాం పాండ్రి. ఆన దంచుడు దంచితే పట్నం రోడ్ల మీద గిది పరిస్థితి. రోడ్ల మీద 7 బండ్లాడనే ఆగినాయి. ముంగటి గదులుడే కష్టం. ఉరుములు మెరుపులతోటి బుగ్గులు పుట్టించింది అంతటా. గాలి దుమారం సరిసి కొడితే చెట్లు కూలిపోయి కరెంటు వైర్లు తెగి షాన్ ఏరియాల్లా చీకట్లనే ఉన్నారు పబ్లిక్ అంతా. నేను రూమ్ లో ఉంటే మా రూమ్ మీదనే పడ్డది. డ్రమ్ము అన్ని వైలిపోయినాయి పైపులు. రువ్వడిగా రోడ్ల మీద చెట్ల కొమ్మలు కొట్టేసుడు తొవ్వలు సాఫ్ చేసుడు నడిచింది. జిల్లాల సుత ఇయ్యరమయ్యర జోపింది నానా. నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలనైతే నేరి కళ్ళల కాడ ఆరబోసిన వడ్లన్నీ తడిస్తే నీళ్ళెత్తి పోస్తానికి చిన్న తిప్పల కాదు రైతులది. సంచులు మొత్తం నడిపోతున్నాయి. మేము డబల్ కిరాయి పెట్టున్నది. అందులో 5 పైసలు మాకు ఫైదా లేదు. పండించిన దానికి ఈ ప్రాబ్లం అవుతుంది. మేము ఎట్లా బతకాలా? మన సంచులు లేవు అంటే ఇది లేదు అది లేదు అంటున్నారు. పరేషాన్ రోడ్డు మీద అన్ని కొట్టుకపోతున్నాయి. ఎక్కడెక్కడ అట్లన్నీ కొట్టుకపోతున్నాయి. వరదలు పోతున్నాయి, గంగలు. పొద్దుముకి దడుచుడు, పొద్దుగాల ఎండబోసుడు, మాపటిలి మళ్ళా దడుచుడు. జర చెప్పున కాంటాలు పెట్టి మిల్లులకు వంపురి సార్లు. అటు మామిడికాయలు రాలి ఆలదో గోస. ఇయాల్టికే ఒడవలేదుల్లో. ఇదే సిచ్యుయేషన్ మరొక 3 రోజులు ఉంటుంది. ఈ రోజు పరిస్థితి ఏమిటంటే దక్షిణ తెలంగాణ ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడింది. ఆనలతో పాటే పిడుగులు పడే కోపున్నదట. 18 జిల్లాలల్లా పెద్దానలు పడతాయని ఆరెంజ్ అలర్ట్ పెట్టింది వాతావరణ శాఖ. ఎండలకు జరంత గర్మి తగ్గిందని పట్నపోళ్ళు నిమ్మల పడొచ్చురు గాని పంటలు తడిచి రైతులకే తిప్పలొచ్చింది పాపం.